హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. సో డైలీ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ 2020 ఎగ్జామ్ కోసం మనం ప్రాక్టీస్ సెట్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాము. సో ఈరోజు కూడా 20th అక్టోబర్, ఈరోజు కూడా 10 వర్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ సెషన్స్ ఎవరైతే చూడలేదో, ఇప్పటి వరకు 3 సెషన్స్ చేశాను. ఆ 3 సెషన్స్ ఎవరైతే విజిట్ చేయలేదో ప్లీజ్ వాటిని కూడా వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ పైప్ can fill a tank in 36 minutes and another pipe can fill it in 48 minutes. Okay, 36 minutes and 48 minutes. 2 pipes ఉన్నాయి. సో ఇవి రెండు ఒక ట్యాంక్ని పైప్ ఏ ఫర్ సపోజ్ 36 మినిట్స్ అనుకుంటే కనుక, సెకండ్ పైప్ బి 48 మినిట్స్ టైం పడుతుంది ఫిల్ చేయడానికి. బట్ ఏ థర్డ్ పైప్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 18 మినిట్స్. థర్డ్ పైప్ ఒకటి ఉంది, అది 18 మినిట్స్లో సో ఖాళీ చేసేయగలదు. ఈ ఎంతైతే ఫిల్డ్ పార్ట్ ఉందో అంతది 18 మినిట్స్లో. ఓకే, ఎస్. సో ద ఫస్ట్ 2 pipes are kept open for 16 minutes in the beginning. Then the third pipe is also opened. In what time the cistern is emptied? ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఎఫిషియన్సీ ఆఫ్ థర్డ్ పైప్ చాలా ఎక్కువ ఉంది. ఒకేసారి 3 pipes కనుక ఆన్ చేస్తే వాటర్ అనేది అసలు ఒక్క పార్ట్ కూడా పైకి ఫిల్ అవ్వదు. ఓకే, ఎస్. ఒకసారి చూద్దాం. 36 పైప్ ఏ 36 మినిట్స్, అలాగే పైప్ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ని నేను గెస్ చేస్తున్నాను. ఆ గెస్సింగ్ ఎలా ఉండాలి అంటే కనుక ఫిల్లింగ్ అండ్ ఎంప్టీయింగ్ వీటి ఎల్సిఎం. ఓకే, ఎస్. సో వీటి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈజ్ 144. ఓకే, ఎస్. 48 ఎల్సిఎం తీయాలి అంటే కనుక 48 2 times 96. 96 ఈజ్ నాట్ క్యాన్సిలింగ్ విత్ 36. నెక్స్ట్, సో 3 times 48 3 times ఈజ్ 144. ఓకే, 144. 36 4 times is 144. 18 8 times is 144. Okay na friends? Yes. 8 8 64, 6 4 24. Yes. So first of all 4 ఈ ఎఫిషియన్సీతో ఉన్న పైప్ ఎన్ని మినిట్స్? 16 మినిట్స్. అలాగే ప్లస్ 3 ఎఫిషియన్సీతో ఉన్న పైప్ 16 మినిట్స్, అంటే పైప్ ఏ గెస్ చేసి పైప్ బి, ఈ 2 పైప్స్ని ఒక 16 మినిట్స్ ఎర్లీగా స్టార్ట్ చేశారు. సో 16 7 times 112. 6 6 36 6 7 42. Yes. So 112 minutes. 112 liters or 112 liters fill చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోటల్ కెపాసిటీలో 112 లీటర్స్ ఫిల్ అయింది ఆఫ్టర్ 6 minutes. ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ, ఇది ఎంప్టీయింగ్ కాబట్టి నెగిటివ్ సింబల్ వేస్తున్నాను. ఓకే, టోటల్ ఎఫిషియన్సీ -1 వస్తుంది. అంటే ప్రతి 1 minute-కి 1 లీటర్ అనేది ట్రిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఓకే,
ప్రతి 1 మినిట్కి 1 లీటర్ ఎంటీ చేయగలదు. సో టోటల్ 112 లీటర్స్ని ఎంటీ చేయడానికి 112 మినిట్స్ పడుతుంది. ఓకే, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ప్రతి 1 మినిట్కి 1 లీటర్ అనేది తీసేసుకుంటూ వెళ్ళిపోతుంది. పైనుంచి వాటర్ అంటే ఈ 2 పైప్స్ ఆన్లో ఉన్నా సరే వచ్చిన ఏవైతే 4+3 లీటర్స్ ప్రతి మినిట్కి 4+3 లీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతున్నాయి. అలాగే 1 లీటర్ ట్యాంక్లో ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోతుంది. ఓకే, సో 112 లీటర్స్ ఆల్రెడీ ఫిల్ అయింది కాబట్టి 16 మినిట్స్లో ఈ 16 మినిట్స్లో ఫిల్ అయిన 112 లీటర్స్ వాటర్ని ఎంటీ చేయడానికి 112 మినిట్స్ అనేది పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్. A container contains 2 liquids A and B in the ratio 8:5. When 13 liters of mixture is drawn off and completely replaced with liquid B, then find the ratio. Then the ratio of A and B container becomes 1:1. How many liters of A was in the container initially? Okay, for suppose కంటైనర్ లో ఉన్న ఏ అనే లిక్విడ్ 8x లీటర్స్ అనుకుందాం. ఓకే, అదే బి అనే లిక్విడ్ 5x లీటర్స్ అయితే గనక ఓకే, సో టోటల్ మనకి ఇచ్చిన 8:5 రేషియోని 8 లీటర్స్ అలాగే 8x లీటర్స్ అలాగే 5x లీటర్స్ అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు అంటే ఈ 8x లో నుంచి 13 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్. ఈ 13 లీటర్స్లో మనకి 8 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ 13 పార్ట్స్. 8 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ 13 పార్ట్స్ ఏ అనే మిక్చర్ నుంచి ఏ అనే లిక్విడ్ వెళ్ళిపోతుంది. టోటల్ 13 లీటర్స్లో ఏని రిమూవ్ చేసిన పార్ట్ ఇది. ఓకే, అలాగే బిలో నుంచి కూడా 13, బి వాల్యూ ఈజ్ 5/13. మళ్ళీ లిక్విడ్ బి యాడ్ చేశారు, 13 లీటర్స్ యాడ్ చేశారు. ఓకే, ఎస్. ఇప్పుడు రేషియో 1:1. ఒకసారి వాల్యూస్ క్యాన్సిల్ అవుట్ చేద్దాం. 8x - 8 ఈజ్ ఈక్వల్ టు, సో 1/1 కాబట్టి డైరెక్ట్ ఈ వాల్యూని ఇటు తీసుకొని వెళ్ళవచ్చు. 5x 13 క్యాన్సిల్, -5 + 13 + 8. సో రివర్స్ తీసుకొస్తే 3x వాల్యూ ఈజ్ 16, x ఈజ్ ఈక్వల్ టు 16/3. ఓకే, మనల్ని ఏమడిగారు? హౌ మెనీ లీటర్స్ ఏ వాజ్ ఇనిషియల్లీ. ఏ 8x లీటర్స్ ఉంది. ఏ ఈజ్ 8x లీటర్స్. దిస్ ఈజ్ 8 times of 16/3. 16 8 times 48 is 128/3 liters. 128/3 liters. Okay, yes, option A is your answer. Next question. A cricketer had a certain average runs in 80 innings. Okay, in his 81st innings he is bowled out for no score, due to which his average falls by 1 run. Thus find his new average of runs. Okay, very simple question. First of all, 80 matches average runs ఏగా గెస్ చేస్తే, ఫర్ సపోజ్ ఏ అనుకుంటే 80 ఏ ప్లస్ సెకండ్ మ్యాచ్, నెక్స్ట్ మ్యాచ్కి ఏమైంది 0 రన్స్ యాడ్ అయినాయి. ఓకే, టోటల్ 81 ఇన్నింగ్స్లో ఏ -1. ఓకే, యావరేజ్లో నుంచి 1
డిక్రీజ్ అయింది. ఓకే, 80a ఈజ్ ఈక్వల్ టు 81a మైనస్ 81. సో సాల్వ్ చేస్తే కనుక a ఈజ్ ఈక్వల్ టు 81 అంటే యావరేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గెస్ చేసిన యావరేజ్, మనల్ని అడిగింది న్యూ యావరేజ్. న్యూ యావరేజ్ ఈజ్ a minus 1 which is 80. Okay, yes, option D is your answer. Next question. A man can row at 14 km per hour in still water and the speed of stream is 2 km per hour. If it takes him to row a place and come back, then find how far is the place. ఓకే, 7 hours పట్టింది ఒక ప్లేస్కి వెళ్ళి రావడానికి. ఓకే, ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ స్ట్రీమ్ స్పీడ్ 14 minus 2 which is 12 kilometers per hour. అలాగే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ which is nothing but 16 kilometers per hour. 14 plus 2. So total time taken is 7 hours. Distance D అనుకుంటే కనుక ఫస్ట్ అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 12 km per hour. అలాగే డిస్టెన్స్ D అనుకుంటే కనుక సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఓకే, ఎస్, 16 km per hour. నెక్స్ట్ 7 ఈజ్ ఈక్వల్, D కామన్ తీస్తే కనుక LCM ఈజ్ 48. సో 4 times. Next 3 times. 4, 3, 7. So D is equal to 48 kilometers. Okay, yes, option B. Option B is your answer. Yes, next question. A shopkeeper earns a profit of 16.2% after selling a books at 12.5 discount on the printed price. Then find the ratio of cost price and printed price of the book. Okay, first of all 16.2% is 1/6. 12.5% is 1/8. Okay, yes, profit earned 1/6, 1/8. ప్రాఫిట్ ఎర్న్డ్ అంటే కనుక కాస్ట్ ప్రైస్ 6 అయితే ప్రాఫిట్ 1. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ అపాన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 7/6. ఓకే ఫ్రెండ్స్, ఎస్. సో మార్కెట్ ప్రైస్, ప్రింటెడ్ ప్రైస్ అన్న మార్కెట్ ప్రైస్ అన్న ఒకటే. మార్కెట్ ప్రైస్ ఈజ్ 8 అయితే కనుక discount 1 rupee, discount 1. So selling price upon market price is equal to selling price, discount ఇచ్చారు 8 మీద 1, so this value is 7. Next market price is 8. మనల్ని అడిగింది రేషియో బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అపాన్ మార్కెట్ ప్రైస్. సో దిస్ వాల్యూ 6. ఎలాగో సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 7, సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 7 కాబట్టి సో డైరెక్ట్ కాస్ట్ ప్రైస్ 6, మార్కెట్ ప్రైస్ 8. సో దిస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే కనుక 3/4, రేషియో 3:4. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ABC enters into a partnership with a total capital of 11800. A's capital is 2000 more than B's and 3000 less than C's. At the end of the year, what is the B's share in the profit if the total profit is? Okay, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం వాళ్ళు ఇచ్చిన కండిషన్ని బట్టి. సో A ప్లస్ B ప్లస్ C టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 11800. ఓకే, A's క్యాపిటల్ ఈజ్ మోర్ దాన్, ఏస్ క్యాపిటల్లో నుంచి 2000 కనుక తీసేస్తే బి క్యాపిటల్ వస్తుంది. అలాగే ఏ క్యాపిటల్కి 3000 కనుక యాడ్ చేస్తే సిస్ క్యాపిటల్ వస్తుంది. సో
ఎస్, ఈ బి అండ్ సి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏ ప్లస్ ఏ మైనస్ 2000 ప్లస్ ఏ ప్లస్ 3000 ఈజ్ ఈక్వల్ టు 11800. సో 3a వాల్యూ ఇక్కడ ప్లస్ 1000, ఇటు వెళ్తే మైనస్ 1000, 10800. సో 3 times 9, 6 times 18, 3600. సో ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం 3600 అని. ఇప్పుడు ఈ బి వాల్యూ ఏమవుతుంది? 3600 minus 2000, that is 1600. C value plus 3000 చేయాలి. C is equal to 6600. ఓకే, ఇప్పుడు వీళ్ళ ప్రాఫిట్స్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రాఫిట్స్ రేషియో ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని జీరోస్ ఉన్నాయి. ఓకే, A is to B is to C, 36 is to 16 is to 66. సో 2 టేబుల్తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 8 నెక్స్ట్ 33, 18, 8, 33. ఓకే, సో బీస్ షేర్ అడిగారు. టోటల్ ప్రాఫిట్ 35,400 అపాన్ వెయిట్. ఇది టోటల్ ప్రాఫిట్. ఏ బీస్ షేర్ 8 parts అవుట్ ఆఫ్ టోటల్. ఎస్, 30 plus 20, 50, 53, 59. ఓకే, ఎస్ 59. ఎస్ 6 times 60 అనుకుంటే కనుక 360. ఎస్ 59. 6 times 600 మిగిలింది. 8 6 4800. 8 times. Option E is your answer. Okay na friends? Yes. Next question. If 3 coins are tossed simultaneously, find the probability of getting minimum 2 heads. Okay, so probability ante ganaka favorable outcomes upon total outcomes. So total outcomes వచ్చేసి మనకి 3 coins tossed simultaneously. 2 power 3 is the total outcomes. Okay, favorable outcomes వచ్చేసి మనకి favorable outcomes minimum 2 heads అన్నారు. ఫస్ట్ 2 head, second one tail. అలాగే ఫస్ట్ 1 head, second one tail, third one head. అలాగే ఫస్ట్ 1 tail, head. మినిమం 2 అన్నారు కాబట్టి టోటల్ అన్ని హెడ్స్ పడిన 2 heads పడుతున్నట్టు. ఓకే, ఇవి 4 పాసిబిలిటీ కేసెస్. 2 cube is 8. ఓకే, 1 upon 2, 1/2 is your answer. Yes, ఎన్నైతే కాయిన్స్ టాస్ చేస్తామో అది టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి 4 కాయిన్స్ టాస్ చేస్తే కనుక 2 power 4, 2 power 5 అలా పెరుగుతూ వెళ్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. The sum of area of a circle and area of rectangle is equal to 2136. The diameter of the circle is 42 centimeters. What is the difference between the circumference of the circle and the perimeter of the rectangle if the breadth of the rectangle is 30 centimeters? Sum of area of a circle. మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ గురించి మాట్లాడారు. ఏరియా ఆఫ్ సర్కిల్, దిస్ ఈజ్ పై ఆర్ స్క్వేర్. అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఎస్. నెక్స్ట్, ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్, డయామీటర్ కనుక 42 అయితే రేడియస్ 21. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్? Circumference of circle
that is 2 pi r. Next, and the perimeter of rectangle, this is 2 into L plus B. Okay, first of all మనం ఇక్కడ నుంచి sum of pi r square అంటే 22/7, r అంటే 21 into 21 plus length మనకి తెలియదు, breadth తెలుసు, length into 30 is equal to 2136. So first of all ఇది calculate చేద్దాం. 3 times 63, 2 times 126, 126 11 times 126 11 times 6 831 1368 plus length into 30 is equal to 2136. 30 L is equal to 0. Next 5, 20 minus 13, 750. Length is equal to 0, 0 cancel out, 3 2 times. Okay, 6 3 5 times. Okay, length మనకి 25 వచ్చేసింది. ఎస్, ఇప్పుడు మనల్ని డిఫరెన్స్ బిట్వీన్ అడిగారు. 22/7 r 21. డిఫరెన్స్ అడిగారు. 2 into L plus B 30 plus 25. ఓకే, ఇది సాల్వ్ చేస్తే రిక్వైర్డ్ డిఫరెన్స్ మనల్ని రిక్వైర్డ్ డిఫరెన్స్ దీనికి డిఫరెన్స్ అడిగారు. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాం. 3 times 3 2 6, 6 2 12, 12 11 times 2 3 1, 132 minus 2 times of 55, 110. This is 22. Yes, option B is your answer. Okay na friends? Yes. Next question. In an election, there were two candidates A and B from the same constituency. The total number of votes in their constituency was 60,000. 70% of the total votes were polled. Okay, next, if 40% of the total votes casted in favor of B, then find the difference between the total votes received by A and B. Okay, so total votes ఎంతైనా ఇచ్చారు మనకి, టోటల్ 60,000. ఓకే, 70% polled votes అన్ని 70%, 7642. Okay, if 40% of the total number of votes B ki favor ga cast అయినాయి, total number of votes is 60,000. 60 లో 40% అంటే 6 4 24,000. సో A కి ఎన్ని క్యాస్ట్ అయి ఉంటాయి, వీటి డిఫరెన్స్. ఓకే, వీటి డిఫరెన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ 18,000. ఇప్పుడు మనల్ని డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ B అడిగారు. ఓకే, దిస్ వాల్యూ ఈజ్ వీటి డిఫరెన్స్ మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఎస్, సో దిస్ వాల్యూ ఈజ్ 6,000. ఆప్షన్ D ఈజ్ యువర్ ఆన్సర్. ఎస్, నెక్స్ట్ వన్. Sanjay buys some articles for 1,80,000. He sells 2/5 of at a loss of 12%. If he wants to earn overall profit of 18% on selling all the articles, then what? Okay, so first of all, total 5 articles ga anukunte ganaka 2 articles 3 articles, ee 2 articles ni at a loss of 12%. ఈ 3 ఆర్టికల్స్ ని ఎంత కమ్మారో తెలీదు, అలిగేషన్ అప్లై చేద్దాం. టోటల్ 18%. ఓకే, సో ఈ రిక్వైర్డ్ రేషియో 2:3 లోనే ఉంటుంది. ఓకే, ఎస్.
30 upon 18 minus 12, 30 upon 3 is equal to 18 x minus 18 upon 2. ఓకే 10. ఇక్కడ ప్రాఫిట్ రావాలి కాబట్టి x పర్సెంటేజ్, ఇది పాజిటివ్ వాల్యూ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 18 అనుకున్నాను. ఓకే 20 ప్లస్ 18, దిస్ ఈస్ 38%. x వాల్యూ మనల్ని అడిగారు, దెన్ ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్. 38% ప్రాఫిట్తో అమ్మాలి నెక్స్ట్ మిగిలిన ప్రోడక్ట్స్. ఎస్, సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ అప్డేట్స్ కోసం కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.